నమస్తే, వెల్కమ్ టు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రి దేవస్థానంలోని కేసన ఖండనశాలలో భక్తుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై సీరియస్ అయిన ఈవో వికే సేనా నాయక్. సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని సూచన, తప్పు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. 200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా వెల్లడి. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోని ప్రజా సమస్యలు తనకు తెలుసని, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా వెల్లడి. ఆపరేషన్ కాగాను వెంటనే ఆపాలని, అదేవిధంగా ఆదివాసులపైన వారికి నాయకత్వం వహిస్తున్న విప్లవకారులపై సాగిస్తున్న మారణకాండను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలోని కేశకన్యాశాలలో భక్తుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఈవో వికే సేనా నాయక్ సీరియస్ అయ్యారు. భక్తులను ఇబ్బంది పెడితే విధుల నుంచి తొలగిస్తామని సిబ్బందిని హెచ్చరించారు. సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని ఆయన సూచించారు. వేతనాలు లేదా ఇతర సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, తప్పు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఈ టెంపుల్ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు అంటే మీ బంధువులలో మీ పరిస్థితి ఏముంటుంది, మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ పరిస్థితులు ఏముంటాయి చూసుకోండి. ఒక్కసారి బయట అది పేపర్లో కానీ వీడియోలో కానీ నా దృష్టికి కానీ వస్తే, మిమ్మల్ని సస్పెండ్ చేస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి నాకు నిన్న 2 వీడియో క్లిప్లు వచ్చాయి. ఇంకొకసారి ఇలా వస్తే మాత్రం నేను స్పేర్ చేయను, సస్పెండ్ చేయను. ఎందుకంటే మనకు ఒక ట్రస్ట్ యొక్క నియమ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. బట్ అది ఇంతకుముందు అమలు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అమలు చేస్తాను. టెంపుల్ యొక్క పవిత్రతను భంగం వాటిల్లితే సస్పెండ్ చేసి ఇంటికి పంపించను, పనిలో నుంచి తీసేయను. నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి లోపల ఎక్కిస్తాను, ఎవరైనా కావచ్చు. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంకొకసారి ఇటువంటివి ఏమీ రిపీట్ కాకుండా చూసుకోండి. దయచేసి అందరూ బాగా పనిచేయండి. మీ వెల్ఫేర్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి, మీ జీత సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి, మీ గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అంతేగాని వచ్చిన భక్తుల్ని మాత్రం కొంతమంది బయట వెళ్ళి రకరకాలుగా చెప్తున్నారు. ఈ టెంపుల్కు సంబంధించిన ఇష్యూస్లో బయట నెగిటివ్గా వెళ్తే మాత్రం అది ఎంతటి వాళ్ళైనా కానీ నేను క్షమించను. మనం ఏంటంటే సేవ చేయడానికి వచ్చాము, ఇక్కడ సేవ చేయాలి. నువ్వు వేరే రకంగా చేయాలనుకుంటే ఇక్కడ కాదు, నీకు బయట చాలా మార్గాలు ఉన్నాయి, అక్కడ చూసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నాను. అర్థమైందా? థ్యాంక్ యూ. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలో పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా అభివృద్ధి చేసి చూపించవచ్చో తాను చేసి చూపిస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఏడాది కాలంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోని ప్రతి సమస్యలు తనకు తెలుసని, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 61వ డివిజన్ దేవినేని గాంధీపురం పాయకాపురం చెరువు ప్రధాన రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. 1,27,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణ పనులకు పాయకాపురం చెరువు వద్ద డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవితో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పనులను లాంఛనీయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ అభివృద్ధి పనులను శరవేగంగా చేస్తున్నామని చెప్పారు. గడిచిన ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని వివరించారు. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. టీడీపీ నాయకులు ఉమ్మడి వెంకట్రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా సారథ్యంలో డివిజన్లో అన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి నోచుకుంటున్నట్లుగా తెలిపారు. డివిజన్లో ప్రతి సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు దాసరి పెప్సీ, ఆకుల సూర్యప్రకాష్, దాసరి కనకారావు, అమ్మారావు, దాసరి ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయింది. ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని సంవత్సరం కాలం పూర్తి చేసుకున్నాం.
ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 200 కోట్లు పైబడి డెవలప్మెంట్ కార్యక్రమాలకి ప్రారంభించాం. దాదాపు 100 కోట్ల వర్కులు పూర్తయినాయి, మిగతా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు గత 30 సంవత్సరాలుగా దేవినేని గాంధీపురం వాసులు అనేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య రోడ్లు. ఆ రోడ్లని 1,27,00,000 రూపాయలు పెట్టి వాళ్ళు మంజూరు చేసి స్థానిక కార్పొరేటర్ మా చెల్లెలు ఉమ్మడి రమాదేవి చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. సంతోషం. మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి కానీ, ప్రధాన కార్యదర్శి అమ్మారావు, ఇన్ఛార్జి దాసరి దుర్గారావు పెప్సీ, మరి స్థానిక నాయకులందరూ కూడా ఇంట్లో చేసుకోవడం సందర్భంగా పండగ వాతావరణంలో ఇవాళ దేవినేని గాంధీపురం వాసులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా నియోజకవర్గ అభివృద్ధిని పరుగులెత్తిస్తాం. ప్రతి డివిజన్లో 21 డివిజన్లో సెంట్రల్ నియోజకవర్గం 21 డివిజన్లో ఏ రోడ్లో ఏ సమస్య ఉంది అవగాహన ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ప్రతి పనిని కూడా టేకప్ చేస్తాం. అది డ్రైనేజీ అవ్వచ్చు, రోడ్డు అవ్వచ్చు, కమ్యూనిటీ హాల్ అవ్వచ్చు, హెల్త్ సెంటర్ అవ్వచ్చు, లేదంటే మరేదైనా సమస్య లైట్లు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పారిశుద్ధ్యం అవ్వచ్చు, అన్నిటిని కూడా పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తాం. ఒక టార్గెట్ పెట్టుకొని అటు ఆర్ఓబీలు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని మొన్న డిఆర్ఎంతో సమావేశమయ్యి 5 ఫ్లైఓవర్ల మీద మరి ఆ రోజున డిఆర్ఎం గారిని ఒప్పించి ప్రతిపాదన సిద్ధం చేస్తే 2 నెలల్లోపు 1 లేదా 2 ఫ్లైఓవర్లు ప్రారంభించబోతా ఉన్నాం, స్టార్ట్ చేయబోతాం పని. అన్నిటిని కూడా ఆర్యూబీలు ఎన్ని సమస్యల్ని పూర్తి చేస్తాం. ఈ టర్మ్ లోపు సెంట్రల్ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దుతున్న లక్ష్యంగా పనిచేస్తాం. ఈ సందర్భంగా మా దేవినేని గాంధీపురం వాసులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాం. సంతోషంగా ఉంది. వాళ్ళకు కూడా అభినందన తెలియజేస్తాం. ఈరోజు 67 డివిజన్లో దేవినేని గాంధీపురం గాల్యాంకే నగర్లో 1,27,00,000తో వ్యయంతో సీసీ రోడ్లుకి గౌరవనీయులు శాసనసభ్యులు వానోమేశ్వర గారి మీదుగా చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. వీటిని త్వరలోనే పూర్తి చేస్తాం. ఇవే కాదు, మేము కార్పొరేటర్ అయ్యి 4 సంవత్సరాలు చిల్లరైంది. 4 సంవత్సరాల తర్వాత హెచ్ బ్లాక్లో రోడ్లు వేసాం, శాంతినగర్లో రోడ్లు వేసాం, మా ప్రశాంతి నగర్లో రోడ్లు వేసాం. అట్లా ఆల్మోస్ట్ ఈ డివిజన్లో ఒక 90% వరకు వర్క్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఒక 10% ఈరోజు శంకుస్థాపన చేసిన వర్క్ ఉంది. దీన్ని రానున్న రోజుల్లో బోండమ్మ గారి సహాయంతో మోడల్ డివిజన్గా తీర్చిదిద్దామని చెప్తున్నాం. ఆపరేషన్ కాగాను ఆపాలని, అదేవిధంగా ఆదివాసులపైన వారికి నాయకత్వం వహిస్తున్న విప్లవకారులపై సాగిస్తున్న మారణ కాడను వెంటనే ఆపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివాసుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్షత వహించిన పోరాకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తూ పౌర హక్కులను కాలరాస్తున్నారని ఆయన ఆరోపించారు. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో గత జనవరి నుంచి మావోయిస్టుల అణచివేత పేరుతో అనేక మంది ఆదివాసులను విప్లవకారులను కాల్చి చంపుతున్నారని ఆయన విమర్శించారు. ఒక పక్క ఆదివాసులకు నాయకత్వం ఇస్తున్న విప్లవకారులు పౌర హక్కుల సంఘాల నేతల చర్చలకు సిద్ధమని అనేక విజ్ఞప్తులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఆదివాసుల హననానికి పాల్పడుతున్నారని అన్నారు. అనంతరం ప్రజా సంఘ నాయకులు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దాండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపదను దారదత్తం చేసేందుకు ఆపరేషన్ కాగాను ప్రారంభించిందని అన్నారు. పౌర హక్కులను కాపాడుతామని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఫలానా తేదీలో మొత్తం విప్లవకారులను హతమారుస్తామని అనటం అప్రజాస్వామికమని వ్యక్తులు విమర్శించారు. ఆదివాసుల హక్కుల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు పొలారి సీనియర్ జర్నలిస్టు డాని, ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్, ఐఏపీఎల్ మెంబర్ పిచ్చుక శ్రీనివాస్, కేఎన్పిఎస్ కృష్ణ, చైతన్య మహిళా సంఘం లక్ష్మి, ఏఎఫ్టియు నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు రోహిత్, మానవ హక్కుల వేదిక. ఈరోజు ఆదివాసీ పోరాటాల హక్కుల సంఘీభావ వేదిక ఆపరేషన్ కగారు నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి రౌండ్ టేబుల్ నిర్వహిస్తుంది.
ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మావోయిస్టులు ఇప్పుడు కనీసం 4-5 సార్లు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రకటన ఇచ్చి సందేశాలు పంపినా కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసి వాళ్ళని హత్యాకాండ చేసుకుంటూ వెళ్ళడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం కూడా. అది మామూలుగా మనం యుద్ధ నీతి మాట్లాడుకున్నా కూడా ఒక సైడు పార్టీ మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని తలజెండా ఊపినప్పుడు అటే పార్టీ కూడా దాన్ని ఆలకించడం అనేది ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పుకునే హిందూ సాంప్రదాయంలో కూడా అది భాగమే. అటు వాళ్ళు మేము శాంతి చర్చలకు రెడీగా ఉన్నామంటే శాంతి చర్చలను తీసుకెళ్ళడానికి, కానీ అలా చేయకుండా మొన్న వాళ్ళ ప్రధాన కార్యదర్శిని హత్య చేశారు, నిన్న వాళ్ళ సెంట్రల్ కమిటీ మెంబర్ని హత్య చేశారు, ఈరోజు ఇంకో ఇద్దరిని చంపేశారనే వార్తలు వస్తున్నాయి. అంటే చివరికి దేని కొరకు ఇదంతా? ఎందుకు ఈ హత్యాకాండ అంతా ఏంటి? ఇప్పుడు మావోయిస్టులకు రాజ్యాంగం మీద నమ్మకం లేవచ్చు, కానీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి రాజ్యాంగం మీద రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలి. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రవర్తన కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సీజ్ఫైర్ ప్రకటించి, కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అదే రాష్ట్రాల్లో, కేంద్రంలో కింద నుంచి పైదాకా అదే జరుగుతూ ఉంది. చూసాం, తెనాల్లో 3 యువకులు ఏ రకంగా కొట్టి ఇవాళ బహిరంగంగా పోలీసులు కొట్టి వ్యవహారం చేస్తే దాన్ని బలపరిచే మంత్రులు చూస్తూ ఉన్నాం. ఇక కేంద్రంలో చూస్తే చట్టాన్ని రక్షిస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ బహిరంగంగా నేరం అయితే, లేదా నక్సలిజం అనేది వాళ్ళ దృష్టిలో నేరం అయితే వాళ్ళు పట్టుకోవడం ప్రయత్నం చేయాలి తప్పనిచ్చి మేము చంపుతాం అని చెప్పి ప్రకటించి వాళ్ళ చంపడానికి ప్రయత్నం చేస్తారు, చంపుతూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఆదివాసీ హక్కుల వేదిక తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనది కాదు. ఇవాళ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈరోజు ఇవాళ పబ్లిక్ ఈ రకంగా అంత హత్యలు చేయఅనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే ఆపరేషన్ కగారు ఆపజేయాలని రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మావోయిస్టులు శాంతి జరపండి, లేదంటే అది ఎట్లా అరికట్టాలి, అది చట్ట ప్రకారం చేయాలి తప్పించి చట్టవిరుద్ధమైన చర్యలు మీరు పాల్పడితే ప్రజా ఆందోళనకి దిగాల్సి వస్తున్నారు రకంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మొత్తం అన్ని ప్రజా కూటగట్టి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నగరంలోని శతవాహన కాలేజ్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. రాత్రికి రాత్రి గుట్టు చప్పుడు కాకుండా కాలేజీ నేలమట్టం చేశారు. కాలేజీ బిల్డింగ్ ను కొలగొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురా డిమాండ్ చేశారు. నగర నడిబొడ్డున ఉన్న కాలేజీ స్థలాలను ప్రజాప్రతినిధులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. విజయవాడ నడిబొడ్డున విశాలాంధ్ర రోడ్లోని శ్రీ దుర్గా మల్లేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన శాతవాహన కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ స్థలం తమదేనంటూ బోయపాటి అప్పారావు బోర్డులు పాతారు. కళాశాల ఎదుట సిపిఎం నేతలు ఆందోళన చేయగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నగర కార్యదర్శి కోటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అనుచరులతో వచ్చి కాలేజ్ ని కూలగొట్టించారని చెప్పారు. బుల్డోజర్ల సహాయంతో కాలేజ్ బిల్డింగ్లను నేలమట్టం చేశారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కోట్ల రూపాయలు విలువ చేసే కళాశాలను పరిరక్షించి పేద విద్యార్థులకు విద్యకు నిలయంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పంతొమ్మిది 1969లో స్థాపించబడినటువంటి శాతవాహన కాలేజీలో వేలాది మందికి విద్యాబుద్ధులు నేర్పించింది. ఈ రోజున ఈ కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యంలో ఆధిపత్యం కోసం, భూమిపై ఆధిపత్యం కోసం కాలేజీని నిర్వీర్యం చేసి ఉన్నటువంటి స్ట్రెంత్ను కూడా నిర్వీర్యం చేసుకుంటా రావటం జరిగింది. ఆ పద్ధతిలో ఈరోజు ఉన్నటువంటి కాలేజీ యాజమాన్యంలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్సీ గారు, ఆయన కూడా మెంబరు కాబట్టి చదువుకునేటటువంటి పెద్దల సభకి ప్రాతినిధ్యం వహించేటటువంటి పెద్ద మనిషి ఆయన. కాబట్టి పెద్దల సభలో ఏం చేయాలో చదువుకునేటటువంటి వారికి అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే కాలేజీని గవర్నమెంట్ పరం చేసి గవర్నమెంట్ పరంగా విద్యను అందించేటటువంటి దానికి చర్యలు చేపట్టాలి. అనేక సార్లు చెప్పాం. ఇప్పటికే విజయవాడ నగరంలో ఒక ఎస్ఆర్ఆర్ కాలేజీ మినా, శారదా కాలేజీ, సప్తగిరి కాలేజీ, సర్దార్ గౌతలచ్చన కాలేజీ, జ్యోతి కాలేజీ, సైద్ అప్పలస్వామి కాలేజీ, ఈ రకంగా అనేక కాలేజీస్ ఇదే పద్ధతిలో దాదాపు 1969 సంవత్సరం నుండి వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకొని
వివిధ రంగాల్లో ప్రముఖులుగా ముందుకు పోతూ ఉన్నారు. అలాంటి శాతవాహన కాలేజీని మరేదో దొంగల మాదిరి అర్ధరాత్రి పూట అపరాత్రి వేళ వచ్చి రాత్రిపూట కూల్చేస్తూ ఉన్నారంటే, మరి ఆ కూల్చివేసిన తర్వాత ఇక్కడ వాళ్ళే బోర్డులు రాసుకొని దానికి పోలీసు వాళ్ళు కాపలా పెట్టారు. ఇక్కడ అంటే చూడ్డానికి వచ్చే వాళ్ళని, మీడియా వాళ్ళని లోపలికి పోనివ్వమనే వాళ్ళు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అర్ధరాత్రి పూట కూలుస్తూ ఉంటే మరి అప్పుడేమైనా వీళ్ళు కూడా నిద్రపోతూ ఉన్నారా, లేకపోతే వాళ్ళతో కుమ్మక్కయ్యారా? ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు అనేక విషయాలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దౌర్జన్యకాండ సాగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంతా కూడా దౌర్జన్యం అయిపోయింది, ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యానికి పాతరేశారని మీరు అధికారం లేకొచ్చి అమరావతి రాజధానిపై విషయం చెప్పేందుకు బ్లూ మీడియాలో రాజధాని మహిళలను అవమానపరిచే విధంగా ప్రసారం చేయడం దారుణమని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నపాటి ఉషారాణి వ్యాఖ్యానించారు. ఒక మహిళగా భారతిరెడ్డి తక్షణమే స్పందించి ఈ వ్యాఖ్యలను ఖండించడంతో పాటు బ్లూ మీడియా అధినేతగా బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో 3 రాజధానులు వద్దు, అమరావతి రాజధానికి ఉండాలన్నందుకు అమరావతి మహిళలపై లాఠీలతో కొట్టించి అవమానపరిచే విధంగా దూషించి కన్నీళ్లు పెట్టించారన్నారు. అధికారం కోల్పోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్ అక్కస్తో ద్వేషంతో తన బ్లూ మీడియాతో కలిసి అమరావతి రాజధానిపై విషం చిమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. నిన్న ఏదైతే సాక్షి ఛానల్లో డిబేట్లో కొమ్మినేని గారు, అదే రకంగా కృష్ణంరాజు గారి మాటలు మనం ఆ డిబేట్లో పాల్గొన్న వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు కామెంట్స్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పడానికి మాకైతే ఆ పదం వినటానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ ఏదైతే తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులను కూడా వాళ్ళు మన రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. అలాంటి అమరావతి రైతులు కంట తడి పెట్టించే విధంగా గత 5 సంవత్సరాల్లో వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, వాళ్ళ లాఠీలతో కొడతాం చూసాం. అదే రకంగా 5 సంవత్సరాలు పోనీ కష్టాలు అనుభవించారనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ సాక్షి ఛానల్ అమరావతి మీద విషయం ఎలా చిమ్ముతుందంటే, వాళ్ళు మహిళల మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేయటం. ఏంటంటే అమరావతి రాజధాని ఏదో న్యూస్లో ఏదో పేపర్లో వచ్చిందంట, వేశ్యలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూస్తుంటే మహిళల మీద ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఇప్పుడు ఉన్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఒకసారి గమనించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి మహిళా హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, ఇద్దరు మహిళలే, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు, హోమ్ మినిస్టర్ గారు వెంటనే ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు గారి మీద, ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన అక్కడ డిబేట్లో పాల్గొన్న మన కొమ్మినేని గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు అది తప్పు, అలా చేయకూడదు, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని కొంచెం కూడా లేకుండా వాళ్ళు అది కంటిన్యూ చేయడం చాలా బాధాకరం. అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో మీరు గమనిస్తే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఉందండి. ఆ ప్యాలెస్లో ఈ సాక్షి ఛానల్ ఎండి గారు కూడా ఉంటున్నారు. అంటే ఈ ఎండి గారు ఆ సాక్షి పేపర్లో ఏదైతే వస్తుందో అది గమనించలేదా మాకు అర్థం కావట్లా. అంటే అమరావతి చుట్టుపక్కల ఈ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఏమి ఉంది వాళ్ళ పదజాలంలో చెప్పాలంటే, ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు భారతిరెడ్డి గారు ఆ ఛానల్ ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? మేము మహిళలుగా మేము ఒకటే కోరుకుంటున్నాము, తప్పనిసరిగా ఈ కృష్ణంరాజు గారు కానీ, కొమ్మినేని గారు కానీ
అందరికీ నమస్కారం. మరి అధికారం పార్టీలో ఉండి మేము మళ్ళీ ఇట్లా ప్రెస్ మీట్లు మహిళల గురించి పెడతామని ఊహించుకోలేదు సంవత్సరం నుంచి. కానీ గత సైకో పాలనలో 5 సంవత్సరాలు కూడా గంజాయి, డ్రగ్స్, హత్యాచారాలు, మానభంగాలు చేసిన ఒక సైకో ఛానల్, ఒక సాక్షి ఛానల్. ఆ సైకో ఛానల్లో స్త్రీలకి కించపరిచే మాట తప్ప అభివృద్ధి మాట అనేది ఆ సైకో ఛానల్లో రాదు. ఎందుకంటే నిన్న ఇవాళ అమరావతి మహిళలనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా కించపరిచినట్టు మాట్లాడి ఒక మహిళా లోకానికి ఎంత కించపరిచారంటే ఒక సాక్షి ఛానల్లో కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ ఎండి వాళ్ళకి వెంటనే ఖండించాలా. ఉదాహరణ, మొన్న ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ మా కార్యకర్త ఏదో తను స్లిప్ అయిందని వెంటనే మన నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వెంటనే అరెస్ట్ చేసేసి తనకి జైలుకి పంపించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అది తెలుగుదేశం పార్టీ అంటే. తెలుగుదేశం పార్టీ అంటే మహిళల మీద ఉన్న గౌరవం ఇది. అంటే మహిళలకి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారంటే ఎస్, జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డికి, ఈ సాక్షి ఛానల్ వాళ్ళకి, ఈ సాక్షి పేపర్ వాళ్ళకి వాళ్ళకి గౌరవం లేదు. ఎందుకు గౌరవం లేదంటే తన చెల్లి గురించి చెల్లి పసుపు చీర కట్టిందని బహిరంగంలో ఒక సభలో చెప్పిన ఒక అన్న, ఒక తల్లి గురించి బహిరంగంగా నీకు నేను పుట్టానా లేదా అనేది కూడా తల్లి గురించి కూడా కించపరిచిన మాట్లాడిన ఒక నాయకుడు సైకో జగన్మోహన్ రెడ్డి. అందుకనే వాళ్ళు మహిళలంటే గౌరవం లేదు. మేము ఒకటే అంటున్నాము, మేము హెచ్చరిస్తున్నాం తెలుగు మహిళలుగా. నిన్న మాట్లాడిన అమరావతి రాజధాని మహిళలే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మీరు మాట్లాడారు కాబట్టి వెంటనే వాళ్ళ మీద కేసు బుక్ చేయాలా, వాళ్ళకి అరెస్ట్ చేయాలా, వాళ్ళకి వెంటనే జైలుకి పంపించినంత వరకు ఈ తెలుగు మహిళలు పోరాడతారు. రెండోది, మా నాయకుడు, మాకు ఇప్పుడు యువ నాయకుడు ఒకటే మెసేజ్ పెట్టారు మాకు, ఎవరో సైకో చేశాడు, సైకో మాట్లాడాలని మీరు ఆ రకంగా వెళ్ళబాకండి. మా మహిళలకి ఆయన ఇప్పుడు మాకు మెసేజ్ ఇచ్చిన మెసేజ్ మా నారా లోకేష్ గారు, మీరు సాంప్రదాయంగా మీరు ఏ రకంగా మాట్లాడతారో ఆ విధంగానే మాట్లాడండి తప్ప దాడులకు పాల్పడబాగడంటే అదిరా ఈ జగన్మోహన్ రెడ్డి కంటూ. నీకు రాజకీయం రాకపోతే మా నారా లోకేష్ దగ్గరకు వచ్చి నేర్చుకో, నీకు రాజకీయం చేత కాకపోతే మా ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకో, మీకు నేర్పిస్తాము ఏ రకం ఎవరికి గౌరవం ఇచ్చాలనేది. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అమరావతి రాజధాని వాళ్ళకే కించపరచడానికి కాదు, ఆ రాజధానిలో నీ భార్య కూడా ఉంది, నీ భార్య కూడా అదేనని అడుగుతున్నా. ఆ రాజధానిలో నీ కూతురు కూడా ఉన్నారు. బక్రీద్ త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ముస్లింలు ప్రముఖంగా జరుపుకునే త్యాగాల పండుగ బక్రీద్ అన్నారు. ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రజల పండుగల్లో బక్రీద్ ముఖ్యమైనదని తెలిపారు. సంతోషాన్ని జనులందరికీ సమానంగా అందజేసినప్పుడే సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ఈ పండుగ తెలుపుతుందని అన్నారు. రాగద్వేషాలు వదిలేసి మానవతను వ్యాప్తి చేయాలన్నదే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రాణత్యాగాన్ని ముస్లిం సోదరులందరూ కూడా బక్రీద్గా గొప్పగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా
మన సింగనగర్ సంబంధించినటువంటి ఈద్గాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ ప్రాంత ముస్లిం సోదరులు, మైనారిటీ సోదరులు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఈ బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని, సమైక్యంగా ఉండాలని, సౌభాతృత్వంగా ఉండాలని, అందరినీ త్యాగాలకి సహనానికి ప్రతీక ఈ బక్రీద్ కాబట్టి ఈ రోజున మానవాళికి మరొకసారి ఈ బక్రీద్ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అది బక్రీద్ అయినా, రంజాన్ అయినా, క్రిస్టమస్ అయినా, సంక్రాంతి అయినా, దీపావళి అయినా అన్ని మతాల యొక్క సామరస్యానికి నిదర్శనంగా ఈ పండుగలు ఉన్నాయి. పండుగలను కూడా ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి వాడుకునే పరిస్థితులు ఈ దేశంలో ఉన్న నేపథ్యంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు అనే తేడా లేకుండా సామరస్యంతో, సహనంతో జీవించడం మన దేశం యొక్క సాంప్రదాయం, మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. దానిని ముందుకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటీవలనే ఉగ్రవాదులు కాశ్మీర్లో దాడులు చేసిన సందర్భంలో మన మధ్య మత చిచ్చు రగిల్చాలని ప్రయత్నం చేసిన అన్ని మతాల వారు ఒకే మాట మీద నిలబడి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టారు. అదే స్ఫూర్తిని రాబోయే కాలం కూడా ప్రదర్శించాలి. ఉగ్రవాదానికి మతం అంటూ లేదు. అందుకే మతాన్ని, ఉగ్రవాదానికి ముడిపెట్టకుండా దేశ ప్రజల ఐక్యతతో ముందుకు సాగాలి. ఈ ఉగ్రవాదాన్ని, మతోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని తిప్పికొట్టాలని కోరుకుంటూ ఈ బక్రీద్ సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాజధాని అమరావతిలో 320 కిలోమీటర్ల మేర ట్రంక్ రహదారులను ఏపీసీఆర్డీ నిర్మిస్తోంది. అమరావతిలో 20 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రహదారి, 51.96 కిలోమీటర్ల మేర మేజర్ ఆర్టీరియల్ రోడ్స్, 91.46 కిలోమీటర్ల మేర ఆర్టీఎల్ రోడ్స్, 155.81 మేర సబ్ ఆర్టీరియల్ రోడ్స్ నిర్మించేలా మాస్టర్ ప్లాన్ తయారైంది. అలాగే రాజధాని అమరావతిలో 5 నిమిషాల వ్యవధిలోనే అత్యవసర సేవలను చేరుకునేలా అధికారులు ప్లాన్ డిజైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం విజయవాడలోని ఓ హోటల్లో మీడియా మిత్రులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ సంవత్సర కాలంలో వైద్య ఆరోగ్య శాఖలో చోటు చేసుకున్న మార్పులు మరియు ప్రగతికి కారణమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, అధికారులకి, డాక్టర్లకు, పారామెడికల్ సిబ్బందికి, నర్సింగ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే మరియు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సర కాలం పాటు కూటమి ప్రభుత్వం ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరించిందన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే మరియు వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అంతేకాకుండా ఈ సంవత్సర కాలం పాటు కూటమి ప్రభుత్వం ఎంతో జవాబుదారీతనంతో వ్యవహరించిందన్నారు. అందులో భాగంగానే వైద్య శాఖలో పై అధికారుల నుంచి కింద స్థాయి వరకు గల సిబ్బంది సహకారంతో తులనాత్మక, గుణాత్మక, సకారాత్మక మార్పులు తీసుకురాగలిగామని, తద్వారా ప్రజలకి అందుతున్న నాణ్యమైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన, డయాగ్నోస్టిక్ పరికరాల పెంపు, సమయానికి డ్యూటీకి రావటం, పేషెంట్ల పట్ల నిబద్ధతగా వ్యవహరించడం వంటి అంశాలే దీనికి ప్రమాణం అన్నారు.
అంతేకాకుండా 2024-25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ కింద 30కి పైగా పథకాల్ని అమలు చేసిన తీరు, సాధించిన ఫలితాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 100 కోట్లను ప్రోత్సాహక బహుమతిగా విడుదల చేసిందని మంత్రి తెలిపారు. ఈ గుర్తింపు ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం నిబద్ధత, పథకాల అమల్లో అవలంబించిన విభిన్న వైఖరికి కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకమే నిదర్శనమన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనల మేరకు దేశవ్యాప్తంగా గ్రామాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాన్ని చేపట్టారని, ఇందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో కేవలం 3000 మందిరాల్ని మాత్రమే నిర్మించిందని అన్నారు. జవాబుదారీతనం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏ డిఎన్ఏ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ డిఎన్ఏలోనే ప్రజల మనోభావాలకి అనుగుణంగా ప్రభుత్వ పాలన అందించే జీన్స్ ఉన్నాయి. అయితే ఎన్డీఏ ఇతర పార్టీల్లాగా ప్రజలు తిరస్కరించారు కాబట్టి ప్రజల్ని వెన్నుపోటుదారులు అని చెప్పి అవమానించకుండా ఓటమైనా గెలుపైనా ప్రజలు ఏ నమ్మకంతో విశ్వాసంతో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము కానివ్వకుండా పాలన అందించే ప్రయత్నం చేస్తుంది. అదే పాలన గత సంవత్సరం రోజులుగా రాష్ట్రంలో జరుగుతూ ఉంది. జవాబుదారీతనం గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాను. ఎందుకంటే అనేక రకాలైన హామీలు ఇవ్వడం జరిగింది. ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ఆనాడు చెప్పడం, దానికి అనుగుణంగా నడుచుకున్నామని చెప్పడం కోసం జవాబుదారీతనంతో పని చేశాం సంవత్సరం కాలంగా. దాంట్లోనే మేము మీ ముందు పెడుతున్న ఈ నివేదిక, మేము సాధించిన ప్రగతి, మేము తెచ్చిన మార్పు ఏంటని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఎన్డీఏకి ప్రజలే దేవుళ్ళలాగా, ప్రజల్ని వెన్నుపోటుదారులాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చూడదు, కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా చూడవు. అంటే ఈ వారసత్వంగా ఎటువంటి వ్యవస్థను మేము తీసుకున్నాం అనే విషయాల్లోకి నేను తర్వాత వెళ్తాను. కానీ గత సంవత్సరంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారుల నుంచి కింది స్థాయి దాకా అందరి సహకారంతో మేము తెచ్చిన మార్పు తులనాత్మకమైన, గుణాత్మకమైన, సకారాత్మకమైన మార్పు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలు వాణిజ్యపరంగా దినదిన అభివృద్ధి జరుగుతుందని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల పరిధిలో కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి వెచ్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రముఖ లోరియల్ కంపెనీతో భాగస్వామ్యమై పశ్చిమ నియోజకవర్గం పాతబస్తీలోని రమణయ్య కూల్ డ్రింక్ షాప్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్యూబీఎస్ సెలూన్ షాప్ ను అడ్డూరి శ్రీరామ్ ముఖ్య అతిథిగా హాజరై క్యూబీఎస్ సెలూన్ సంస్థ సీఈఓ కొత్త సురేష్ కుమార్, పార్ట్నర్ విశంశెట్టి అభినవ్లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి పరిధిలోని వాణిజ్య కేంద్రంగా పేరొందిన విజయవాడ ప్రాంతం మరింత విస్తరిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా తమ సంస్థ తరపున పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారని, ఇది సంతోషించదగిన విషయమన్నారు. వ్యాపారులకు కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా క్యూబీఎస్ సెలూన్ సీఈఓ కొత్త సురేష్ మాట్లాడుతూ తమ సంస్థకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 6, కర్ణాటకలోని బెంగళూరులో ఒక బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఏపీలో వాణిజ్య కేంద్రమైన విజయవాడ, మహాత్మా గాంధీ రోడ్లోని టెక్కిల్ రోడ్లో ఒకటి, గురునానక్ కాలనీలో ఒకటి, పాతబస్తీలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ తో కలిపి 3 బ్రాంచ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా త్వరలో విజయవాడ బెన్ సర్కిల్ వద్ద నూతన బ్రాంచ్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. మాల్దీవుల్లోనూ తమ సంస్థ తరపున బ్రాంచ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసినట్లు తెలిపారు. పాతబస్తీలో నూతన బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా జూలై నెల 7వ తేదీ వరకు హెయిర్ కటింగ్, బ్యూటీ మేకప్లకు సంబంధించి నిర్ణయించిన ధరలపై 50% రాయితీ ఇస్తామని తెలిపారు. మొత్తం తమ వద్ద 150 రకాల సర్వీసులు ఉన్నాయన్నారు. లోరియల్ కంపెనీతో భాగస్వామ్యమైన తమ క్యూబీస్ సంస్థ నాణ్యమైన కాస్మెటిక్స్ మాత్రమే వినియోగదారులకు అందిస్తామని, అందువల్లే తమ సంస్థకు మంచి గుర్తింపు లభించిందని స్పష్టం చేశారు.
క్యూబీఎస్ సెలూన్ అని చెప్పేసి ఇది 7వ బ్రాంచ్ మాది. సో ఈ బ్రాంచ్కి శ్రీరామ్ గారు మా మీద దయతో వచ్చి ఓపెనింగ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ క్యూబీఎస్ సెలూన్ అనేది హెయిర్ బ్యూటీ మేకప్ స్టూడియో అండ్ హైడ్రా ఫేషియల్స్ ఇవి ప్రత్యేకంగా మా దాంట్లో ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట అండి. పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ అలాగే స్పెషలిస్టులు ఉంటారు. లోరియల్ కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ట్రైనింగ్స్ స్పెషల్గా తీసుకొని వాళ్ళ ద్వారా మేము ఇక్కడ ఓపెన్ చేశాము. సో దీనికి శ్రీరామ్ గారు వచ్చినందుకు అండ్ గణేష్ గారు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ గణేష్ 7వ బ్రాంచ్ త్వరలో మనం మాల్దీవ్స్లో ఓపెన్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 monthsలో మాల్దీవ్స్లో ఓపెనింగ్ అండ్ నెక్స్ట్ బెంచ్ సర్కిల్ దగ్గర కొత్తగా ఇంకోటి ఓపెన్ చేస్తాం నెక్స్ట్ మంత్. అది ఈరోజు 1 Town ప్రాంతంలో రామణయ్య కూల్ డ్రింక్ షాప్ దగ్గర క్యూపీఎస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో కూడినటువంటి లోరియల్ కంపెనీతో టైఅప్ అయినటువంటి ఒక స్టాండర్డ్ సెలూన్ కావచ్చు, అందులోనే మేకప్ కావచ్చు, బ్యూటీషియన్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించే విధంగా సురేష్ గారు అదేవిధంగా అభినవ్ గారు వారిద్దరూ కలిసి ఇక్కడ ఈ యొక్క కంపెనీని నిర్వహించడం, దీనికి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అమరావతి రాజధాని మనందరం భావిస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాదాపు 13,500 కోట్లు నిధులు ఇవ్వడం. క్యూబీఎస్ 1 Town బ్రాంచ్లో నేను కూడా ఒక పార్ట్నర్ మేనేజింగ్ డైరెక్టర్ని. సార్ ఇవాళ ఓపెనింగ్ జరిగింది. శ్రీరామ్ గారు మా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్ సార్. క్యాంపస్ ప్లేస్మెంట్ లో కేఎల్యూ విద్యార్థుల హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఇంజనీరింగ్ విభాగంలో 100% ప్లేస్మెంట్స్ రికార్డు సాధించగా మేనేజ్మెంట్, వ్యవసాయ, ఫార్మసీ, ఇతర డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల విద్యార్థులు సైతం 155కు పైగా కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ అన్నారు. శనివారం నాడు వడ్డేశ్వరంలోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కంపెనీలకు చెందిన సీఈఓలు బొల్లినేని సురేష్ బాబు, డాక్టర్ పి వేణుగోపాలరావు, శామ్యూల్ ఫిలిప్ బాబు, బిఎస్ఆర్ ప్రసాద్, ఓరుగంటి రామచందర్, సౌందర్ రాజన్లు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. చదువు పూర్తయ్యేలోపు తమ పిల్లలు ఉద్యోగాలు సాధించే విధంగా కృషి చేసిన కేఎల్యూ యాజమాన్యానికి, ఆచార్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ ఆయన మాట్లాడుతూ ప్రాంగణ ఎంపికల విషయంలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అందులో భాగంగానే ఈ ఏడాది 450కి పైగా జాతీయ కంపెనీలు, 50కి పైగా అంతర్జాతీయ కంపెనీలు ప్రాంగణ ఎంపికల కోసం తమ యూనివర్సిటీకి వచ్చాయని వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల క్యాంపస్ ప్లేస్మెంట్స్ పూర్తయినప్పటికీ మెరుగైన అవకాశాలు వస్తూ ఉండటంతో విద్యార్థులు క్యాంపస్ డ్రైవ్ లో ఉత్సాహంగా పాల్గొంటారని పేర్కొన్నారు. మేనేజ్మెంట్, హ్యుమానిటీ సైన్సెస్ విభాగం కింద డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులైన మేనేజ్మెంట్, బిజినెస్, వ్యవసాయం, ఫార్మసీ, కామర్స్, ఆర్కిటెక్చర్ వంటి కోర్సులకు చెందిన విద్యార్థులు కూడా ఈ ఏడాది ఉన్నత స్థాయి ఉద్యోగాలను పొందారని చెప్పారు. వీరందరికీ బ్యాంక్ ఆఫ్ అమెరికా, డెలైట్, ఐటీసీ, అక్వెంచర్, టీసీఎస్ వంటి 155కు పైగా కంపెనీల్లో 1500 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని అన్నారు. కాగా వీరిలో 1087 మంది విద్యార్థులు ఉద్యోగాలను స్వీకరించారని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సుల్లో 10.7 లక్షల సిటీసీ అవకాశాలను తమ విద్యార్థులు దక్కించుకున్నారని చెప్పారు. యూనివర్సిటీ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్ మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీలో ఏ కోర్సు చదివినా మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్ వచ్చేలా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు అమలు చేస్తున్నామని అన్నారు.
అన్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఇండస్ట్రీ ఆన్ క్యాంపస్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు చెప్పారు. క్యాంపస్ లోనే 15కు పైగా కంపెనీలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికే 3 కంపెనీలు ఏర్పాటయ్యాయని స్పష్టం చేశారు. నైపుణ్యాల అభివృద్ధిలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటం, నాణ్యమైన డిగ్రీలతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో విద్యార్థులు ప్లేస్ అయ్యేలా వారిని సిద్ధం చేయటం యూనివర్సిటీ ప్రధాన ఆశయమని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి, వర్మ ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్, డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్ కె రాజశేఖర్ రావు, రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం కిషోర్ బాబు, అకాడమిక్ అడిషనల్ డీన్ హరికిరణ్ వేగే, స్కిల్ డెవలప్మెంట్ డీన్ డాక్టర్ ఏ శ్రీనాథ్, ప్లేస్మెంట్ అసోసియేట్ డీన్ డాక్టర్ పి చలపతి, సీనియర్ డైరెక్టర్ డాక్టర్ శరవణ బాబు, అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, అన్ని విభాగాల విభాగాధిపతులు పాల్గొన్నారు. ఇవాళ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100% ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యూనిక్ పాయింట్. ఈ యూనిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో 2000 నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs, అలాగే యావరేజ్ ప్యాకేజ్ 8.1 lakhs రావడం జరిగింది. సో దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ 7285 ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది, ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్నీ కలిపి. అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే 4828 ఆఫర్స్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది. సో ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్కి ఆల్రెడీ 15 days బ్యాక్ 100% ప్లేస్మెంట్ కంప్లీట్ అవడంతో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో భాగంగా నన్ను ఆహ్వానించినందుకు వైస్ ఛాన్సలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. క్యాంపస్ అంతా కూడా చక్కగా చూసాము. ఇంత స్పెండ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే స్టూడెంట్స్ మీద మొత్తం గ్రీన్ క్యాంపస్గా ఒకటి పెద్ద డిఫరెంట్ హైలైట్గా చెప్పొచ్చు. చాలా చక్కటి ఇన్వెస్ట్మెంటు, హాస్టల్స్ కానీ క్యాంపస్ కానీ లేకపోతే వీళ్ళు వేస్తున్న పర్యావరణంలో ఈ మధ్యలో పెట్టిన ఈ క్యాంపస్ కానీ చాలా బాగుంది. ఫెసిలిటీస్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. ఈ క్యాంపస్ లాంటి క్యాంపస్ నేను బహుశా ఇంకెక్కడ చూడలేదని చెప్పడంలో పెద్ద అతిశయోక్తి ఏం లేదని నేను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ మీద వీళ్ళు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కానీ, ఆ లైబ్రరీస్ కానీ, ఇంక్యుబేషన్ ల్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇందులో భాగంగా ఈ యొక్క ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్స్లో వచ్చి వీళ్ళందరితో పాటు పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఎల్టీఏ మైంట్రీ తరఫు నుంచి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. Usually KLU is a good partner for us for hiring engineering. Engineering graduates we used to hire. Last year even BSc Agri students hire చేయడం జరిగింది. And we have a huge talent need ఇక్కడ గుంటూరులో కూడా. సో ఇక్కడ KLU నుంచి we used to hire from different campuses before. KLUలో BSc Agri స్టార్ట్ చేయడం వల్ల we have initiated this as a new hiring process and KLU is a very strong talent partner మాకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రి దేవస్థానంలోని కేసన ఖండనశాలలో భక్తుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై సీరియస్ అయిన ఈవో వికే సేనా నాయక్. సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలని సూచన, తప్పు చేస్తే చర్యలు తప్పవని స్పష్టం. నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లుగా తెలిపిన ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. 200 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా వెల్లడి. నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లోని ప్రజా సమస్యలు తనకు తెలుసని, ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లుగా వెల్లడి. ఆపరేషన్ కాగాను వెంటనే ఆపాలని, అదేవిధంగా ఆదివాసులపైన వారికి నాయకత్వం వహిస్తున్న విప్లవకారులపై సాగిస్తున్న మారణకాండను వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక. ఇవే రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి సమయ వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.